ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 68వ కీర్తన 20వ వచనము. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయును అన్నాడు దావీదు గారు పలుకుతున్న ఈ మాట ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఆయన ఏం కలగజేస్తారట? మనకి పూర్ణ రక్షణ దేవుడు మనకి కలగజేస్తారట. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు నమ్మి ప్రార్థన చెయ్యాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడన్న భావంతో భయభక్తులు కలిగి మనం ఆలోచన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ విషయములో ఆయన నిన్ను కొంచెములో దీవించి కొంచెము విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డవైన నిన్ను పూర్ణ రక్షణ నీకు కలగజేసి మరణము నుంచి తప్పించగలిగిన దేవుడట. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఆరోగ్య విషయంలో మరణించారు, ఆర్థిక పరంగా మరణించారు, శుభకార్యాల విషయంలో మరణించారు, ఉద్యోగాల విషయంలో మరణించారు, గర్భఫలాల విషయంలో మరణించారు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, మరణము నుంచి తప్పించడం అనేది దేవుని వశం అంట. ఆయన తప్పించగలడు. ఈరోజు బహుశా నువ్వు ఎటువంటి మరణములో నీవు ఇరుక్కుని ఉన్నావో, ఎటువంటి బంధకాల మధ్య నీవు ఉన్నావో, ఏ విషయములో నీవు మరణించి ఆ విషయములను బట్టి, ఆ పరిస్థితులను బట్టి నీవు దుఃఖముతో బాధలో ఉన్నావో, దేవుడు చెప్తూ ఉన్నాడు, అది విడిపిస్తాను అని. హల్లెలూయా. ఆ మరణ పాశముల నుంచి నేను విడిపిస్తానని, ఆ బంధకాల్లోంచి నేను విడిపిస్తానని ప్రభు అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఏం చేయాలి అంటే, నమ్మకం కలిగి యథార్థంగా మనం జీవించాలి. దేవుని కొరకు నీతి కలిగి జీవించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మన నమ్మకాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన విశ్వాసంలో మనం దిగజారిపోకూడదు. పాపపు జీవితం వైపు మన అడుగులు వేయకూడదు. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు మోషే విషయంలో, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు దేవుడు. మరి ఈరోజు అపవాది చెప్తూ ఉండొచ్చు, నీ పరిస్థితి ఇంతే, నువ్వు ఇంకా లేవనెత్తబడలేవు, నీకు ఏ సహాయం అందదు, నువ్వు ఇబ్బందులు పాలైపోతావు అని వాడు ఒకవేళ బెదిరిస్తూ ఉన్నాడేమో. వాడు వేసిన ఆ మరణపు ఇబ్బందుల నుంచి వాడు నిన్ను బయటకు రాకూడదని అలా అబద్ధాలు చెప్తున్నాడేమో. గుర్తుపెట్టుకో, అపవాది అబద్ధికుడు. సత్యమైన వాక్యమైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరణము నుంచి తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఈరోజు దేవుడు ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి నేను విడిపిస్తానని ఆయన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు గనక ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవా, ఈరోజు నీవిచ్చిన వాగ్దానం ప్రకారం నా జీవితంలో ఇదిగో ఈ మరణకరమైన పరిస్థితులు, ఇదిగో నా బిడ్డల జీవితంలో ఈ మరణకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, నీ కృపా కనికరము చేత నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చెయ్యండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని విడిపిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.